కిబో వాళ్ళ దగ్గరికెళ్ళి రుద్దుతున్నారు. ఆ రుద్దడం అనేది పూర్తిగా ఆపండి. మళ్ళీ మనం గెలవాలని, మళ్ళీ మనకేదో ఇన్‌కమ్ రావాలని, మళ్ళీ మనం మీటింగ్‌కి రావాలని, మళ్ళీ మనకేదో ఈ గిఫ్ట్ రావాలని, కారు రావాలని, సెల్ రావాలని, బండి రావాలని, పాపం అనామకులుగా ఏమీ తెలియని ఆ కిబో వాళ్ళ మీద మనం పడకూడదని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నటువంటి ఒక అభ్యర్థన. దీన్ని మన్నించి కిబో వాళ్ళ మీద మనం ఎటువంటి ఫోర్సు చేయొద్దు. వాళ్ళ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలో నేను చెప్తాను. నేను చూసుకుంటాను. మీకు వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి. లేదా వదిలేయండి. నేను ఆళ్ళకి ఎలా చేయాలో నాకు తెలుసు. ప్రతి అకౌంట్‌లో ఉన్న ప్రతి కాయిన్‌కి వాళ్ళకి డబ్బులిచ్చి నేను చేస్తాను. అనవసరంగా ఇది చేసుకుంటేనే అది చేయాలి. అది లేకపోతే ఇది రాదు అని చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళీ ఆందోళన చెందను కాదు. చితికిపోయిన ఆ బతుకులకి మళ్ళీ మనం చితి మంటలు పెట్టొద్దు. చితికిన ఆ బ్రతుకులకి చితి మంటలు పెట్టొద్దు. నా మాట మీకు హార్డ్‌గా ఉంటే మనస్ఫూర్తిగా తల వంచుకొని మీకు విన్నవించుకుంటున్నాను. మీరు దీన్ని మంచిగా తీసుకోండి. మన్నించండి. ఆ బతుకులకి మీరు మళ్ళీ చిందరవందర చేసేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే ఇప్పుడు మళ్ళీ మీరు 1300 కట్టాలి. రూ. 120 కట్టాలి. ఇలాంటియన్నీ చెప్తా. వాళ్ళకెందుకు ఎస్టీడీ? వాళ్ళకెందుకు పనికొస్తది? వాళ్ళకేం తెలీదు. బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసి ఆళ్ళు కొనగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ఇన్‌కమ్ కోసం, చిన్న అచీవ్‌మెంట్ కోసం వాళ్ళని జీవితాంతం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకండి. ఇది మీకు చాలా బాధ అనిపించొచ్చు. డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మీరు నన్ను తిట్టుకోవచ్చు కూడాను. అయినా పర్వాలేదు. వాళ్ళ మీద పడి మనం వ్యాపారం చేయకూడదు. వాళ్ళ కుగ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో, ఒక వాడల్లో, ఒక చిన్న కాలనీల్లో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళ చేత అప్పట్లో మనం మన అవసరాల కోసం, ఆ గిఫ్ట్‌ల కోసం కట్టించాం. ఆళ్ళకి తెలీదు. క్రిప్టో అంటే తెలీదు. అకౌంట్ ఓపెన్ చేయడం తెలీదు. ఏం తెలీదు. 500 తీసుకొని కట్టించాం. ఫోను నంబర్ కూడా మనదే ఇచ్చేసాం. ఇలాంటి పనులు చేసినందువల్ల ఈ 2.5, 3 ఏళ్ళు నరకం అనిపించాను నేను. నేను మీకు చెప్పాను. ఇష్టం ఉన్నోడు, ఇంట్రెస్ట్ ఉన్నోడు తెలుసుకొని కావాలనుకున్నోడికే కూపన్ అమ్మండి. ముందు వాళ్ళకి తెలియచేయని నా వాయిస్ ప్రతిరోజు ఇప్పటిలాగే ఎందుకు ఇచ్చానంటే అది విని కొంతమందినో మారుతారు. యెస్ మారారు. కానీ చాలామంది ఏం చేశారంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, సమాజంలోని అనేక విషయాలు తెలిసిన వారు కూడా అసలు ఏమీ తెలియని వాళ్ళ చేత 500 తీసుకొని వాళ్ళ చేత కట్టించారు. కొనిపించారు. దానికి న్యాయం చేయడానికి ఈ 2 ఏళ్ళు నేను పడిన నరకయాతన మీకెవరికి తెలీదు. ఇప్పటికి కూడా దాన్నే భరిస్తున్నాను. మళ్ళీ అదే తప్పు చేసి, మళ్ళీ మొదటికే వచ్చి, ఆళ్ళ దగ్గరికెళ్ళి రూ. 1300, రూ. 30 కట్టండి. ఏంటండి ఇది? 11 ఏంటి? అది ఆళ్ళకి ఎలాగొస్తాయి ఆళ్ళకి? ఎంత కష్టపడితే వస్తాయి? నేను ఎన్నో సార్లు చెప్పాను. వాళ్ళ చెమట వాసనొస్తుంది. దానికి న్యాయం చేయండి. మళ్ళీ అదే తప్ప. మళ్ళీ అలాగే చెప్తున్నారు. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీస్, ప్లీజ్ డాడీస్. మీకు నమస్కరించి చెప్తున్నాను. వాళ్ళ మీద పడి ఎటువంటి డబ్బులు తీసుకోవద్దు. మనం బతకడానికి చాలా మార్గాలున్నాయి. నువ్విప్పుడు వైజాగ్ మీటింగ్ రాకపోతే ఏం కొంప మునిగిపోదు. నాకు 10 మందొచ్చినా, 100 మందొచ్చినా నేను చేయాల్సింది చేయగలను. నేను దేవుడు నాకు ఆ సంకల్పం ఇచ్చాడు. నేను చేయగలను. కానీ ఆ మీటింగ్‌కి రావాలని, అది గెలవాలని, వీట్లి కోసం అని జెప్పేసి నిరుపేదల మీద పడి నేను బ్రతకకూడదు అనుకుందాం మనం. అలా చేయొద్దు. ఇప్పుడు వరకు కొనుక్కున్న వాళ్ళకి న్యాయం చేయడానికే నేను ఎన్నో ప్లాన్ చేసుకొని చేస్తున్నాను. ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయరని మనస్ఫూర్తిగా మీరు మంచి వాళ్ళుగానే ఉంటారని నమ్ముతున్నాను. ప్లీజ్ అలాంటియి ఏం తీసుకొచ్చినా అది తప్పు. అలాంటివి తీసుకొస్తే మీ దగ్గరున్న కాయిన్స్ మొత్తం క్లోజ్ చేసేస్తాను. మీరు ఎంత పెద్ద లీడరైనా కావచ్చు. మీ కాయిన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. అకౌంట్‌తో సహా. ఎందుకంటే ఇది తప్పు నాన్న. నిన్ను, మీ నాన్నని, మీ అమ్మను ఊహించుకో. నీ చెల్లినో, నీ తమ్ముడినో, మీ చుట్టాలో, మీ మామయ్యనో, మీ అత్తనో, మీ అక్కనో, మీ బావనో అలాంటి అనామకంగా ఉన్న పరిస్థితిలో ఉన్నోళ్ళ దగ్గరకొచ్చి ఒకడు ఇలాంటి దందా చేసి డబ్బులు తీసుకున్నాడంటే
ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది మనకి. దయించి అలా చేయొద్దు. ఫ్రాంక్గా ఫెయిర్గా ఉన్న బిజినెస్ చేయండి. కిబో వాళ్ళని మీరు ఏమీ చేయొద్దు, నాకు వదిలేయండి. మీకు నచ్చితే నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి, వాళ్ళకి సాయం చేయండి. లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేయండి, నేను చూసుకుంటాను నా కుటుంబాన్ని. వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను. ప్లీజ్. ఇంతవరకు ఎండి గారి మాటలు విన్నారు కదండి. అలాగే నాకు కేవాలెట్ రిఫరల్ లింక్, క్యూ లైఫ్ రిఫరల్ లింక్, డిక్యూ ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ సీనియర్స్ కూడా మీకు అందుబాటులో లేనట్లయితే, సర్వీస్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు నా రిఫరల్ ద్వారా చెయ్యాలి, రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే రిజిస్టర్ అవ్వండి. లేదు అంటే మీకు అందుబాటులో ఉన్న సీనియర్స్తో వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.